హాయ్ అండి. మీకు వింటేజ్లో ఇంటీరియర్స్ కావాలంటే ఇక్కడికి వచ్చేయాలన్నమాట. వింటేజ్లో ఎన్ని రకాల ఇంటీరియర్స్, సోఫాస్ కానీ, స్వింగ్ కానీ, ఇలా సైడ్ వాల్స్ కానీ ఏమున్నాయి, ఇలా ఫోటో ఫ్రేమ్స్ కూడా అండి ఇలా ఉన్నాయి, అవన్నీ చూపిస్తారండి. ఇది చూసారా, ఇది డైనింగ్ టేబుల్కి హాల్కి కనబడకుండా సపరేషన్ లాగా వాడతారనమాట. మిర్రర్తో ఇచ్చారు. అలానే నాకు ఇక్కడ ఈ ఫోటో ఫ్రేమ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. చూడండి, మొత్తం బ్లాక్ అండ్ వైట్లో మా ఇంటికి బాగా సూట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడే పర్చేస్ చేస్తున్నాను నేను. ఇదన్నమాట, మొత్తం అన్ని వింటేజ్లోనే ఉంటాయండి. ఇక్కడే వర్క్షాప్ అనమాట, వర్క్షాప్లో వర్క్ అవుతుంటుంది. ఇవి చూడండి, ఫిష్ స్టైల్లో మనకి అవి ఏమంటారు, మిర్రర్స్ అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ అనమాట. ఇలా మనం లోపలికి వెళ్దాం రండి. అసలు ఏముంటాయి, ఇంటి స్పెషల్ ఏంటో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. అసలు ఈ షాప్ స్పెషాలిటీ ఏంటి? సో మా మెయిన్ యూఎస్బీ అయితే టీకుడ్ మ్యామ్. టేక్వుడ్. ఏదైనా ఫర్నిచర్ చేస్తాం టీకుడ్లోనే చేస్తాం మ్యామ్. ఇక్కడ చూడొచ్చు మ్యామ్, ఇది మా మోస్ట్ సెల్లింగ్ సోఫా, హక్ సోఫా మ్యామ్. ఓకే, ఇది 411. సో ఇది చూడొచ్చు, ఇక్కడ గ్రీన్స్ డిజైన్ చూడొచ్చు మ్యామ్. సో కర్వింగ్ చూడొచ్చు. మోస్ట్లీ ఇట్లాంటిది సోఫాలు రావు వింటేజ్లో. వింటేజ్లో మోడర్న్ క్లాస్ కూడా చెప్పొచ్చు మీరు. బట్ ఇట్లాంటిది స్వేర్ లుక్ రాదు. సింగిల్ సీటర్స్లో 4 సీటర్, ఇది 4 సీటర్ మ్యామ్. ఓకే, ఇది 4 సీటర్, ఇది 1 సీటర్. సింగిల్ సీటర్. ఇప్పుడు ఈ వాల్ కూడా చాలా బాగుందండి. దీని గురించి, ఇది వాల్ ప్యానల్ మ్యామ్. ఇది యాంటిక్ వాల్ ప్యానల్ యాక్చువల్లీ. ఓకే, పాత ఇల్లు నుంచి తీసుకున్నాం మ్యామ్. లైక్ పాత హవేలీ అట్లా ఉంటాయి కదా, దానిది మ్యామ్. ఇది ఒరిజినల్ యాంటిక్. ఇది ఓకే, మీరు ఆర్డర్ ఇస్తే చేయడానికి ఉండదు. 1 ఆఫ్ పీస్ ఉంటుంది మ్యామ్. ఇది ఎలా ఉంటుందో కాస్టింగ్ ఏమైనా చెప్పగలుగుతారా? అరౌండ్ 7 to 8 lakhs ఉంటుంది వరకు ఉంటుంది. ఎంత అనేది ఖచ్చితంగా చెప్పలేరు. బట్ ఇది మొత్తం 9 feet మ్యామ్. లైక్ ఎక్కడైనా మీరు లివింగ్ రూమ్లో సాలిడ్ ఒక వాల్ చేయాలంటే ఇది అవుతుంది మ్యామ్. మీరు ఎవరైనా సాలిడ్గా ఒక వాల్కి చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా చేసుకోవచ్చండి. ఇది ఒక్కటే పీస్ ఉందంట. ఇది కూడా వింటేజ్ పీస్, వేరే దగ్గర నుంచి తీసుకొచ్చింది. ఈ పీస్ సేల్ అయితే మాత్రం ఇంకోటి వీలు కూడా చేయలేరు. ఈ పీస్ అలానే ఉంది, అదనమాట. అలానే మనం ఇది చూడండి, బ్రాస్ తోటి చెస్లు కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. అసలు ఎంత బాగుందో కదా చెస్. ఇలా అన్నీ ఇప్పుడు వింటేజ్లోనే, వుడెన్లో వింటేజ్లోనే ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ వాచ్ చూసినా, హార్స్ చూసినా, ఇది కూడా సైడ్ అనమాట. టీవీ యూనిట్ లా కూడా వాడచ్చు. సైడ్ బోర్డ్ మ్యామ్. సైడ్ బోర్డ్ యూజువల్లీ ఇది మనం డైనింగ్ టేబుల్ దగ్గర, ఓకే, లైక్ కట్లరీ సెట్ పెట్టడానికి అట్లా యూజ్ చేసుకోవచ్చు మ్యామ్ మీరు. అసలు ఎంత బాగుంది అనుకోండి ఇది వింటేజ్లో. ఇక్కడ ఐరన్ బాక్స్ చూడండి, ఇది కూడా సాలిడ్ రోజ్ వుడ్ మ్యామ్. సింగిల్ పీస్ రోజ్ వుడ్ లో ఇది. ఓకే, చాలా బాగుందండి. కాస్ట్ కూడా అక్కడే ఉంది. సింగిల్ పీస్ రోజ్ వుడ్ లో కదా కార్వింగ్ చూడండి మొత్తం. అసలు ఎంత బాగుంది చూడండి, ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. వింటేజ్ కేజీస్ లో కూడా చూస్తే 4-5 కేజీ ఉంది. ఎప్పుడేవో ఇలా వింటేజ్ లో ఏం కావాలన్నా కొంచెం కాస్ట్లీనే ఉంటాయి. ఈ వాచ్ ఇదేంటండి? ఇది కూడా వాచ్ మ్యామ్, టేబుల్ క్లాక్. ఓకే, లైక్ అక్కడ రైటింగ్ టేబుల్ మీద, బెడ్ సైడ్ టేబుల్ మీద. క్యూట్ క్లాక్ మ్యామ్, స్మాల్ క్లాక్. క్యూట్ ఉంది. ఐరన్ బాక్స్ కానీ ఏదైనా ఆర్టిఫాక్ట్స్ లాగా మ్యామ్ ఇది. ఆ ల్యాంప్ కూడా చూడండి, ల్యాంప్లో కూడా వింటేజ్ వచ్చింది. ఒకసారి జరగండి మీరు. ఆ ల్యాంప్ చూడండి, వుడెన్తోనే వచ్చిందనమాట. ఒకసారి ఆరో లాగా ఉంది, ఆరో లాగా అలా డిజైన్ అనమాట. ఇక్కడ వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ బెడ్స్ కూడా ఉంటాయి, వింటేజ్లో కూడా బెడ్స్ ఉంటాయండి, అవి కూడా చాలా బాగుంటాయి. ఇది ఎంత బాగుందో, ఇలా ఇట్లా ముందుకు ఇలా వచ్చేసి ఒక రాజుల వాళ్ళది బెడ్ ఎలా ఉంటుందో నాకైతే అలా అనిపించింది. చాలా బాగుందండి. అసలు ఇప్పుడైతే మనకి ఇంటీరియర్స్కి చాలా ఖర్చు పెడుతుంటున్నారు కదా, ఇది కూడా ఒకసారి ప్లాన్ చేయండి, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చాక ఈ సోఫా చూడండి, కొత్తగా ఉంది, నాకైతే చాలా కొత్తగా అనిపించింది.
దీనికి టాల్ బాయ్ సోఫా అంట మ్యామ్. ఇది చాలా హైట్ వచ్చింది. దీని పేరు ఏమంటారండి? టాల్ బాయ్ సోఫా మ్యామ్. టాల్ బాయ్ సోఫా. సో ఇవి కూర్చొని చూడండి మ్యామ్, లైక్ సింగిల్ ఏదైనా సీటింగ్ ఉంటే మీ దగ్గర సెకండరీ సీటింగ్ అక్కడ పెట్టచ్చు మీరు. ఓకే. లైక్ మోస్ట్లీ మహారాజా టైప్ ఫీలింగ్ వస్తుంది. మహారాజా ఇది హైట్ ఉంది కదా, కొత్తగా మంచి ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇది మొత్తం ఇలా 3 సెట్ లాగా చేసుకోవచ్చు. సెట్ లాగా 3-1 సైడ్ కి ఇలా వాడొచ్చు అనమాట. ఇలా సెట్ చేసి పెట్టారు వీళ్ళైతే. ఇక్కడ వస్తే ఇక్కడ ఒక స్వింగ్ ఇచ్చారండి. మంచిగా అనిపించింది నాకైతే. వెనకటి బల్ల అంటారు చూసారా, అలా ఉందన్నమాట. మంచిగా పడుకొని కూడా టీవీ ఆరామ్సే చూడొచ్చు. ఇది నాకు ఈ సిస్టమ్ ఇలా బాగా అనిపించింది. ఎప్పుడు వచ్చినా కొత్త కొత్తవి వస్తుంటాయి కదా, మనం ముఖ్యం మార్చలేము ఒకసారి పెట్టాక. ఇప్పుడు కొత్తగా ఎవరికైనా చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇది కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. ఇది కూడా షేప్ లేదు, కొంచెం ఇట్లా అనీవన్గా ఉందన్నమాట. దీనికి లైవ్ ఎంజ్ అంటారు మ్యామ్. ఎట్లా ఉంటుంది, కార్పెంటరీ ఏం చేయం దీంట్లో మనం. రోజ్ బోర్డ్ లో ఇది ఓకే, కటింగ్ పీస్ అట్లానే ఉంటుంది మ్యామ్. జస్ట్ పాలిష్ చేస్తాం మనం. ఓకే ఓకే. శాండ్ పేపర్ చేసి కలర్ కూడా ఇది మొత్తం నేచురల్. మెయింటెనెన్స్ పాలిష్ కూడా ఉంటుందా? మెయింటెనెన్స్ పాలిష్ కూడా ఉంటుంది. సింపుల్ శాండింగ్ అండ్ సీలర్ ఉంటుంది మ్యామ్ దీనికి. మ్యాట్ ఫినిష్ అంతే. వాటర్ 3-4 ఇయర్స్ తర్వాత కావాలి గీతలు పడే అట్లానే వస్తుంది మ్యామ్. నేచురల్ ఉంటుంది ఇది. నేచురల్ ఏం పాలిష్ మైన వేయాలి అవసరం ఏం లేదు. ఈ బెడ్ గురించి, ఇది నార్మల్ బెడ్ అండి. ఇది కానీ ఇది కూడా మొత్తం టీ కోడే కదా? మొత్తం టీ కోడ్. టీ కోడ్లో మనం డీకో పెయింట్ వేసారు. డీకో పెయింట్ వేసారు. ఇది చూడండి లైట్. నేను చూపిస్తాను. ఇది లైక్ ప్రిన్సెస్ మిర్రర్ మ్యామ్. ప్రిన్సెస్ మిర్రర్ అంట. ఎవరైనా మీ దాంట్లో ప్రిన్సెస్ ఉంటే తీసుకోండి. ఇది లైక్ గర్ల్స్ రూమ్కి అట్లా. అయితే నీకు కావాలా? ప్రిన్సెసే కదా నువ్వు కూడా. సింగిల్ రూమ్లో ఇండివిజువల్ అది ఉంటుంది కదా మ్యామ్, పౌడర్ రూమ్లో పెట్టచ్చు మీరు. ఓకే, పట్టుకోండి. ఇలా ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. నాకైతే బ్లాక్ అంటే పిచ్చి అని మీకు తెలుసు కదా. బ్లాక్ టేబుల్ పిచ్చిగా నచ్చేసింది నాకైతే. ఇది కొంచెం చెస్ లాగా ఇలా డిజైన్ చేశారు, బాగుంది. ఇక్కడ టేబుల్ కూడా బాగుందండి. డైనింగ్ టేబుల్ వెనకాల వేస్తారు కదా, డ్రాస్ అవి వచ్చి చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి ఇలా చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉంటాయో. ఈ వాచ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఒకసారి ఇప్పుడు మనం దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది స్పానిష్ టైల్స్ మ్యామ్. స్పెల్ ప్రూఫ్ టైల్స్. లైక్ యూజువల్లీ మీరు ఎప్పుడు దాకా వుడెన్ టాప్, గ్లాస్ టాప్, మార్బల్ టాప్ చూసినారు కదా మ్యామ్. ఇది కొంచెం వేరే ఫ్యాషన్ మ్యామ్, కొత్తది ఇది. ఇప్పుడు దీని మీద గీతలు పడడం ఇలా. ఇది స్పెల్ ప్రూఫ్ ఉంటుంది మ్యామ్. ఓకే, స్పెల్ ప్రూఫ్ ఉంటుంది. కావాలంటే మీరు గ్లాస్ వేసుకోవచ్చు మ్యామ్, ఈజీ మెయింటైన్ చేసుకోవచ్చు. మెయింటైన్ కూడా గ్లాస్ వేసుకోవచ్చు మీరు. ఎట్లా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది కూడా సాలిడ్ టీక్ వుడ్లో. చైర్స్లో కూడా చూడండి, ఇది యూజువల్ చైర్స్ మీద కుషన్ వస్తుంది కదా, దీనికి కుషన్ లేదు. దీనికి సాలిడ్ టీక్ వుడ్ సీటింగ్ ఉంది. ఇది నేచురల్ బ్యాంబూకిన్. బ్యాంబూకిన్ ప్లాస్టిక్ ది కాదు, నేచురల్ బ్యాంబూకిన్. నేచురల్ ఎప్పుడు కానీ కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. చాలా కేర్ఫుల్ ఎట్లా ఏమి ఉండదు. ఈ చైర్ చూడండి. ఈ చైర్ ఏమంటారండి? ఇది రాకింగ్ చైర్ మ్యామ్. రాకింగ్ చైర్ మ్యామ్. సింగిల్ సీటింగ్ గురించి టీ కుడ్ మొత్తం సాలిడ్ టీ కుడ్. నాకు ఇది కొన్ని మనం అడిగింది. మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాం. తన రూమ్ కి సెట్ అయితే మాత్రం ఇది పర్చేస్ చేసే. బాగుంది కదా. మాకు ఇంట్లో ఉంటుందండి, మా ఇంట్లో ఉంటుంది, వరంగల్ ఇంట్లో ఉంటుంది అనమాట. ఇది వాళ్ళ తాతయ్య మాత్రమే కూర్చుంటాడు, అందులో ఎవరు కూర్చోరు. ఇది కూడా టేక్ వుడ్ ఏనండి. టేక్ వుడ్ మ్యామ్. బట్ దీంట్లో ఏంటంటే యూజువల్లీ మీరు 4 పోస్టర్ బెడ్ చూస్తారు, ఇది 6 పోస్టర్స్ బెడ్. ఓకే, ఇక్కడ 3 ఇక్కడ 3. ఓకే ఓకే. డూకో పెయింట్ లో మ్యామ్. డీకో పెయింట్ వేసారు. మనకి డీకోలో వద్దు అనుకుంటే డైరెక్ట్ పాలిష్ లో కూడా చేసుకోవచ్చు మ్యామ్. పాలిష్ లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు డీకోలో ప్లాన్ చేశారండి ఇది. ఇందులో మనం ఏ కలర్స్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. డీకో వద్దు మాకు న్యాచురల్ కలర్ కావాలన్నా న్యాచురల్ వుడ్ లో కూడా ఇస్తారనమాట. ఇది అసలు వీటి వల్ల అసలు చాలా లుక్ వస్తుంది. కేన్ మ్యామ్, కేన్ కూడా కలర్ చేసినాం దానికోసం. అదే దీనికోసమే కేన్ కూడా కలర్ చేశారు. ఇవన్నీ వింటేజ్ అన్నమాట. అసలు ఎంత బాగున్నాయో. ఈ స్వింగ్ కూడా చూడండి,
సాహిత్య ఇది కూడా అడిగింది, కానీ ఇది అయితే కొనడానికి నేను రెడీ అయ్యలేను. ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర బెడ్ ఉంది కాబట్టి. ఈ స్వింగ్ కూడా చూడండి, ఈ స్వింగ్ బాగా నచ్చింది నాకు. కానీ 2 సీటర్స్, ఇది 2 మెంబర్స్ మాత్రమే కూర్చోవచ్చు. లైక్ ఎందుకంటే మీ సైజ్ 5 feet మ్యామ్, బట్ డిజైన్ చూడండి, కర్వ్ డిజైన్ వచ్చింది కదా దీని ఇక్కడ. అవునవును, ఇది కర్వ్ డిజైన్ వచ్చింది కాబట్టి 5 feet వచ్చినా మనకు సీట్ మాత్రం 2 సీటర్ లానే యూస్ చేసుకోవచ్చు. బట్ ఇది యూజువల్లీ ఇది పాలిష్ మ్యామ్, యూజువల్ పాలిష్ కాదు, ఇది స్పెషల్ పాలిష్, ఫాన్ పాలిష్ అంటారు దీనికి. ఓకే, ఇది న్యాచురల్ ఏమన్నా ఇస్తారు కదా, అట్లా టీక్ పాలిష్లో కూడా కావాలంటే ఇస్తాం, టేక్ పాలిష్లో కావాలన్నా ఇస్తారు. దీంట్లో కలర్ ఆప్షన్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తారు. కాకపోతే కొంచెం ఏది ఆర్డర్ ఇచ్చినా కూడా టైం తీసుకుంటారండి. మినిమం 1 month 2 months అయితే కంపల్సరీ తీసుకుంటారు. ఎందుకంటే ఇది టేక్ వుడ్, పాలిష్ అవ్వాలి, వర్షం పడకూడదు, కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, టైం టేకింగ్ ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటే ఇచ్చేస్తారు. ఆర్డర్ పెట్టాలంటే మాత్రం 1-2 months మాత్రం ప్లాన్ చేసుకోవాలి. ఈ స్వింగ్ కూడా నాకైతే బాగా నచ్చిందండి. ఈ సోఫాస్ కొంచెం ఫ్యాన్సీగా అనమాట, ఫ్యాన్సీ సోఫాస్ కూడా ఇస్తారు కదా, ఫ్యాన్సీ సోఫాస్ ఇచ్చేసారు. ఇది కూడా ఇది సేమ్ సోఫా, ఇది డెలివరీ కోసం ఇవ్వాలి, అంటే సేమ్ మ్యామ్. ఇది 3 seater, అది 4 seater. ఇది రైటింగ్ టేబుల్ అండి. రైటింగ్ టేబుల్ కోసం ఇలా ప్లాన్ చేయొచ్చు. ఎవరికైనా రూమ్ పెద్ద ఉంది, రైటింగ్ టేబుల్కి మంచి స్పేస్ ఉంది అనుకుంటే. ఓ, ఇది కింద వీల్స్ ఉన్నాయి అనమాట, ప్లేస్ ఉండి ఒక స్టడీ ఏరియాకి మాత్రం ఒక ప్లేస్ ఉంటే మాత్రం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా తిరిగి మరి మాట్లాడచ్చు అనమాట. ప్రాపర్ ఆఫీస్ చైర్ మ్యామ్, ఆఫీస్ సెటప్ హోమ్లో కూడా మీరు రైటింగ్ టేబుల్ స్టూడెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఆఫీస్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫుల్ ఆఫీస్ లాగా స్టడీ టేబుల్ 4x2 సైజ్ మ్యామ్, డూకో పెయింట్. ఇది కూడా డీకో పెయింట్ ఇచ్చారు ఇట్లా బ్లూ కలర్ గా. మనం టేక్ లో కూడా ఇస్తారు, ఎలా అంటే అలా ఇస్తారు అనమాట ఆర్డర్ ఇస్తే. దీన్ని ఇలా కార్వింగ్ చూడండి ఎంత బాగుందో. ఈ చిన్న చిన్న పీసెస్ ఇవి కూడా ఎంత బాగుంటాయి. వాచ్ ఇది, వావ్, టేబుల్ వాచ్. ఇటు సైడ్ చూడండి, దాన్ని ఏమంటారు? గ్రామఫోన్. అది గ్రామఫోన్, అది నాకు తెలియదు. నాకు ఇది ఏంటో తెలుసు కానీ దీని పేరేంటో తెలియదు. తిరుగుతుంది, సాంగ్స్ వస్తాయి కదా దీంట్లో నుంచి. ఇది ఇలా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వాల్ కూడా సెటప్ చేసి పెట్టారనమాట. చూడండి, వాల్ కూడా బాగుంది. ఓకే, నార్మల్ ప్లేట్సే కానీ ఇక్కడ ఉక్స్ వచ్చాయి ఏంటో. ఇది బాగుంది, బ్యాక్ సైడ్ ఉక్స్ వచ్చినాయి. ఇవి సపరేట్ మన దగ్గర దొరుకుతాయి ఉక్స్, అమెజాన్లో దొరుకుతాయి. అమెజాన్లో దొరుకుతాయి. ఓకే, ఇవండి ఇది మా ఇంట్లో ఉంది, మా మామయ్య కోసం అని చెప్పేసి మేము తీసుకున్నాము. ఇక్కడ తీసుకున్నాము మేము ఇట్లా. ఇలా ఇన్ని వెరైటీస్ బాగుంటుంది. కోట్ హ్యాంగర్, ఇవి కోట్ హ్యాంగర్స్ అండి. కోట్ హ్యాంగర్, హ్యాట్ పెట్టచ్చు మీరు, హ్యాట్ పెట్టడానికి. ఇది కూడా నేను తీసుకున్నాను. కూడా సేల్ చేస్తాం. ఈ ల్యాంప్స్ కూడా ఇస్తారండి వీళ్ళు. సేల్కి కాదు, సేల్కి అయితే కాదంట, మళ్ళీ షోపీస్ లాగా పెట్టుకున్నారనమాట. ఎంత క్యూట్ ఉంది చూసి, అయితే పిచ్చి ఎలిఫెంట్స్. ఇక్కడ కూడా చూపివాస్ అయితే. ఇది సేలే కదా? సేల్కే మ్యామ్. ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో. దీనికి యాక్ అంటారు మ్యామ్. ఈ యాక్స్ ఏంటండి హోల్ ప్లేస్ లో ఉంటాయి, వెయిట్ కూడా బాగా మోస్తాయి కదా. అంటే కిచెన్ సామాన్ అంతా వెళ్ళడానికి మనసరంలో ఇవే చూసాను నేను, రియల్వి.